నేను ఓడిపోయాను నాన్న. నీ పగనే తీర్చలేకపోయాను. చెల్లి కూడా మన శత్రువులతో కలిసిపోయింది నాన్న. ఒంటరి వాడిని అయిపోయాను నాన్న, ఒంటరి వాడిని అయిపోయాను. నీ ముందు ఇదిగో ఇలా ఇలా చేతకాని వాళ్ళ నిలబడ్డాను. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. ఓడిపోయాను నాన్న, నేను ఓడిపోయాను, 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 ఓడిపోయాను. ఇదిగో రాకేష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు ఏం జరిగిపోయిందని? నీ చెల్లెలు ఇంకా అభయని పెళ్లి చేసుకోలేదు కదా. ఏదో మాయ మాటలు చెప్పి తన మనసు మార్చొచ్చులే, కంగారు పడకు. లేదు, నా చెల్లెలు పూర్తిగా నా చెయ్యి దాటిపోయింది. నా మాట వినే పరిస్థితిలో లేదు. తన కళ్ళల్లో పగ కనిపించట్లేదు, వాళ్ళ పట్ల ప్రేమే కనిపిస్తుంది. ఆ శంకర్ తనని పూర్తిగా మార్చేశాడు. ప్రేమ విలువ తెలిసిన తనకి పగ పంతం గుర్తుకు రావడం లేదు. ఇక తనని ఎలా మార్చాలి? నా వల్ల కాదేమో అనిపిస్తుంది. అవుతుంది, 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 అవుతుంది. తాతయ్య, మీరు శర్మ తాతయ్య కదా? చకాచక్ శర్మ. ఏంట్రా, మీ నాన్న సమాధి దగ్గర పడి ఓడిపోయానని ఏడుస్తున్నావు? మీ నాన్న చచ్చిపోయేంత వరకు పోరాడుతూనే ఉన్నాడు తప్ప ఏనాడు ఓటమిని అంగీకరించలేదు. అలాంటి వాడి కడుపులు పుట్టిన నువ్వు ఎలా ఉండాలి? మీ నాన్నలాగే పట్టుదలతో సాధించాలి. ఆ వర్ధన కుటుంబం నాశనం చూడాలి. ఎవరు పార్ట్నర్ ఈయన? ఎంత బిల్డప్ ఇస్తున్నాడేంటి? మా శర్మ తాతయ్య, మా నాన్న రైట్ హ్యాండ్. ఒక్క మాటలో చెప్పాలంటే కుట్రలు చేయడంలో శకునునే మించినవాడు. అబ్బో, ఇంకా ముసలోడు బతికే ఉన్నాడంటే గట్టి పిండంలాగానే ఉన్నాడు. తాతయ్య, నువ్వు కనపడగానే నాకు కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది తాతయ్య. అసలు చెల్లి ఏం చేసిందో తెలుసా? నాకంతా తెలుసు. ప్రేమ నాటకంతో ఆ ఇంట్లో అడుగు పెట్టిన నీ చెల్లెలు ఆ ప్రేమకు లొంగిపోయింది, మారిపోయింది. అంతే కదా? అవును తాతయ్య. ఇప్పుడు తనను ఎలా మార్చాలో నాకేం అర్థం కావట్లేదు తాతయ్య. రాకేష్, మీ చెల్లెలు మార్చడం దేనికిరా? రివర్స్ లో ఆ వర్ధన కుటుంబాన్ని మీ చెల్లెలకి వ్యతిరేకంగా మార్చేస్తే అదెలా తాతయ్య? ఏముంది, తను మంచిగా మారే ముందు వరకు కూడా ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేసిందో మొత్తం అన్నీ బయట పెట్టు. వాళ్ళే నీ చెల్లెల్ని గించేస్తారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. వర్ధన్ కుటుంబ వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక.
స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర మాసే శుక్లపక్షే అనగా మకా నక్షత్రయుక్త శుభలగ్నమందు లేటు శ్రీ అనురాధ ఆర్యవర్ధన్ గారుల ఏకైక కుమారుడు అభయవర్ధన్ కి హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ మానికొండ జలంధర్ శ్రీమతి కవిత దంపతుల ఏకైక కుమార్తె మాయతో వివాహము జరిపించుటకు దైవజ్ఞులు మరియు పెద్దలచే శుభముహూర్తం నిర్ణయింపబడినది. కావున ఈ తత్సుముహూర్తమున తమరు బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గైకొని మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. ఇవియే అనేక శుభలేఖార్థములు. మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ. శుభం. మొదటి పత్రిక దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి. ఇలా ఇవ్వండి, నేనే పెడతాను. హలో గౌరీ గారు, ఇది మీరు చేసే పని కాదు, మన జస్ట్ ఈ పెళ్లికి ఆర్గనైజర్స్. ఇది ఈ ఇంటి ఆడపిల్లతో చేయిస్తే శుభం కలుగుతుంది. అలా అనకండి శంకర్ గారు. గౌరీ గారు మీరు వేరు కాదు, మనం అందరం ఒకే కుటుంబం. అబ్బాయి, అదంతా నీ అభిమానం. సరే సరే, ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు, కానీ ఏది ఏమైనా ఇలాంటి పనులు ఇంటి ఆడపడుచుతో చేయిస్తే అది శుభం అంటారు. అకి, తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు. ఇదిగో ఇవ్వు బాబాయ్. అఖి, పసుపు కుంకుమ పెట్టడం మర్చిపోకు. అలాగే వెళ్ళమ్మా.